హలో కర్నూల్, ఎలా ఉన్నారు? అయితే అస్సలు లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. బామలు సత్య బామలు కో ప్రెజెంటెడ్ బై భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి, పవర్డ్ బై రక్షణ ఐఏఎస్ అకాడమీ. అస్సలు లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం మన హలిమితి హబీబో. ఓకే, పేరేంటి? మేఘన. నేను చదువుకున్నాం డిగ్రీ సార్. ఏం పేరు? బావగారి పేరు? వంశీకృష్ణ. లోయర్ లెవెల్లో లవర్లు, లవర్ టవర్ లో ఫ్లవర్లు. నాకు అర్థం కాలేదు సార్. లోయర్ లెవెల్లో ఫ్లవర్లు, లోయర్ లవర్ లో ఫ్లవర్. లోయర్ లెవెల్లో లవర్లు, లవర్ టవర్ లో ఫ్లవర్లు. లోవర్ లెవెల్లో లవర్లు, లవర్ టవల్లో ఫ్లవర్లు. లోవర్ లెవెల్లో లవర్లు, లవర్ టవల్లో ఫ్లవర్లు. లోవర్ లెవెల్లో టవల్లు, టవల్లు. లోవర్ లెవెల్లో లవర్లు, లవర్ టవల్లో ఫ్లవర్లు. ఇప్పుడు ఏం చేద్దాం అంటే లోవర్ లెవెల్లో లవర్లు, లవర్ టవర్ లో ఫ్లవర్లు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. లోవర్ లెవెల్లో లవర్లు, లవర్ టవల్లో ఫ్లవర్లు. అబ్బబ్బబ్బబ్బా. లోవర్ లెవెల్లో లవర్లు, లవర్ టవల్లో ఫ్లవర్లు. అబ్బబ్బబ్బబ్బబ్బా. లోవర్ లెవెల్లో లవర్లు, లవర్ టవల్లో ఫ్లవర్లు. అబ్బబ్బబ్బబ్బా. సూపర్. ఏం పేరు? అపర్ణ. బావగారి పేరేంటి? మోహన్ కృష్ణ. ఏమని పిలుస్తావు? మొక్కు అని పిలుస్తావా? లేదు, ఏమండి అంట. ఓకే, దగ్గరుంటే ఏమండి, దూరంగా ఉంటే రండి అంట, రండి అంట. సరే ఏమయ్యా అందామా? వద్దులే, బాగుండదు. మోహన్ కృష్ణ ఏమయ్యా అని ఒకసారి చూద్దాం. ఏమండి రండి. సరే ఇప్పుడు రొమాంటిక్ గా మోకుని పిలవాలి. ఏ మోకు. ఏమండి ఇక్కడ రండి. ఎర్ర కలర్ కర్రీలు, నల్ల కలర్ కర్రలు. ఎర్ర కలర్ కర్రీలు, నల్ల కలర్ కర్రలు. మోకు. ఎర్ర కలర్ కర్రీలు, నల్ల కలర్ కర్రలు. అమోకో అమోకో. ఎర్ర కలర్ కర్రీలు, నల్ల కలర్ కర్రలు. 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 అమోకో. సూపర్. కాదు, ఈ రోజు నిద్రపోయిన తర్వాత నిద్రలో లేచి అమోకో. ఆయన లేచి ఆశోభ ఇచ్చినా కానీ అడుగుతారు. ఫిఫ్త్ క్లాస్ అవగానే ఎందుకమ్మా పెళ్లి చేసుకున్నావు? ఆగచ్చు కదా, ఎందుకు అంత తొందర? నేనేం చదువుతున్నానో తెలుసా? ఏం చదువుతున్నావు అమ్మా, చెప్పే. ఫార్మ్ డి 5th ఇయర్. ఏది బావ కోసం, ఆ లవర్ బాయ్ కోసం ఒక డైలాగ్ ఉదర్ దేకు అంటే ఆయన మర్చిపోకూడదు ఇంకా అసలు లైఫ్ లో. అంత క్యూట్ గా, అంత లవ్ గా, అంత ప్రేమగా ఒకటి వేసుకో, అది అలా పడి ఉంటది. ఐ లవ్ యూ ఫర్ ఎవర్ చిన్నోడు. లోవర్ లెవెల్లో లవర్లు, లవర్ టవల్ లో ఫ్లవర్లు. లోవర్ లెవెల్లో లవర్లు, లవర్ టవల్లో ఫ్లవర్లు. చిన్నోడా అని ముద్దుగా సమంత చెప్పుద్ది కదా, అలా చెప్తూ వేసేసుకో. లోవర్ లెవెల్లో లవర్లు, లవర్ టవల్లో ఫ్లవర్లు. చిన్నోడా. లోవర్ లెవెల్లో లవర్లు, లవర్ టవల్లో ఫ్లవర్లు. చిన్నోడా. షాకులకే షాకులు ఇస్తుంది బాబు. సన్నగా ఉన్న కరెంటు తీగ లాంటి దాన్ని ముట్టుకుంటే దానమ్మ షాకే. ఏం పేరక్క? మంజుల. ఎర్ర కలర్ కర్రీలు, నల్ల కలర్ కర్రలు. ఎర్ర కలర్ కర్రీలు, నల్ల కలర్ కర్రలు. నువ్వు సీరియస్ చెప్తున్నావు, మరి కొంచెం నవ్వుతూ చెప్పాలి. ఎర్ర కలర్ కర్రీలు, నల్ల కలర్ కర్రలు. ఎర్ర అలా. ఎర్ర కలర్ కర్రీలు, నల్ల కలర్ కల్లరు. ఎర్ర కలర్ కర్రీలు, ఎర్ర కలర్ కర్రీలు, నల్ల కలర్ కర్రలు. ఎర్ర కలర్ కర్రీలు, నల్ల కలర్ కర్రలు. బావగారి పేరేంటి? నరసింహయ్య. నరసింహ గారిని వెరైటీగా, ముద్దుగా, ప్రేమగా ఏమని పిలుస్తావు? చాలా పేర్లు ఉన్నాయండి, నా మూడ్ ని బట్టి ఉంటాయి అంతే. అక్కడ లోవర్ లెవెల్లో లవర్లు, లవర్ టవర్ లో ఫ్లవర్లు. స్వామి ఫీలింగ్స్ వస్తున్నాయి స్వామి. లోవర్ లవర్ లో లవర్లు, లవర్ టవర్ లో ఫ్లవర్లు. స్వామి ఫీలింగ్స్ వస్తున్నాయి స్వామి.
లోవర్ లెవెల్ లో లవర్లు లవర్ టవల్ లో ఫ్లవర్లు స్వామి ఫీలింగ్స్ వస్తున్నాయి స్వామి. రివర్స్ చేద్దాం, ఫీలింగ్స్ వస్తున్నాయి స్వామి. ఇంకా ఇప్పుడు కొంచెం టైం అవుతుందండి, ఆ, మాకు ఇంటిలో పర్వాలేదు. ఫీలింగ్స్ వచ్చి మాకు వచ్చి పడతాయి ఇప్పుడు అందరికి. లోవర్ లెవెల్ లో లవర్లు లవర్ టవల్ లో ఫ్లవర్లు స్వామి ఫీలింగ్స్ వస్తున్నాయి స్వామి. లోవర్ లెవెల్ లో లవర్లు లవర్ టవల్ లో ఫ్లవర్లు స్వామి ఫీలింగ్స్ వస్తున్నాయి స్వామి. ఓకే, చప్పట్లు. కంగ్రాచులేషన్స్ అంబికా దర్బార్ బతివారి నుంచి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాట్స్. ప్రతి పేజ్లో ఆనందాలే ఉండవు, అప్పుడప్పుడు కష్టాలు కూడా ఉంటాయి. వాటిని ఎవరితోనైనా షేర్ చేసుకుంటే కొంచెం మనసు రిలాక్స్ గా ఉంటుంది. అందుకే మీ ముందుకు వచ్చిన మన షోలో ఈ రౌండ్ పేరు ఆమె డైరీలో కొన్ని పేజీలు. తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, కొన్ని పేజీల గురించి మనతో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తుంది మన ధను. ధను ప్లీజ్. అసలు ఏం జరిగింది? చిన్నప్పటి నుండి అమ్మ చాలా ప్రేమగా చూసుకుంది. అమ్మ కంటే నాన్న ఇంకా అసలు ఇద్దరిని కంపేర్ చేయడం చాలా కష్టం. కానీ నాన్న ప్రేమలో ప్రతిసారి చెప్పేవాళ్ళు, డబ్బులు సేవ్ చేసుకోండి, ఎవ్వరు మనకు తోడు రారు అని. అమ్మ అలా ఏం లేదు, అంతా మన వాళ్ళే అని చెప్పేసి మేమందరం ఫంక్షన్కి వెళ్ళిపోయాము. నాన్న ఏదో వర్క్ చేస్తూ పడిపోయారంట. మా పక్కన వాళ్ళు కాల్ చేసి ఇలా ఏదో పడిపోయారంటే చాలా హోప్ తో వెళ్ళాం. అంటే ఆయన అసలు స్పృహలో లేరా? లేరు. ఏంటి అసలు ప్రాబ్లం? అంటే ఆయన పడిపోవడం యాక్చువల్లీ బీపీ ఒక్కటే సార్. మా డాడీ క్యాటరింగ్ చేస్తారనమాట, క్యాటరింగ్ కాంట్రాక్టర్. అసలైన రీజన్ ఏంటంటే ఒకటే రోజు ఒక 4-5 ఉండడం, కొంచెం స్ట్రెస్ అవ్వచ్చు, లైక్ వర్కర్స్ సతాయించడం. సో అలా ఏమైపోతుందో అనుకున్నారో ఏమో. మేము ఎవరం ఇంట్లో లేము. అదే పడిపోయారని చెప్పాను కదా, హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఒక 3 days వరకు కర్నూలులో బ్రతుకుతారు అని చెప్పారు. మేము కొంచెం గట్టిగా అడిగేసరికి ఛాన్స్ లేదు అంటే, మేము 3 ఆడపిల్లలం, మా అమ్మ అయినా సరే మేము ఎలాగైనా బ్రతికించుకోవాలని చెప్పేసి సో మా రిలేటివ్స్ కొంతమంది వచ్చారు, హైదరాబాద్కి తీసుకెళ్ళాము. అక్కడ ఈవినింగ్ 5 అవుతుంది, మీరు హ్యాపీగా రేపు తీసుకెళ్ళొచ్చు, ఆయనకు చాలా బాగుంది అని చెప్పారు. 6కి వచ్చి హీస్ నో మోర్ అని చెప్పారనమాట. ఇప్పుడైతే పోటీగా వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్ చేస్తున్నారు. కానీ 3 ఆడపిల్లలం అని చెప్పేసి అమ్మ నాన్న అప్పుడే ఇండిపెండెంట్ గా వర్క్ చేసేవాళ్ళు. కానీ అమ్మ కష్టపడిన అమౌంట్ మొత్తం తన వాళ్ళకే ఇస్తారు అనే సిచ్యువేషన్ లోనే తనకు ఎంత వచ్చి ఆపద అని అడిగితే ఇచ్చేసేది. ఈయన సంపాదన అంతా 3 పిల్లల్ని చూసుకోవడానికే సరిపోయేది. ఎస్, మా చదువులకే. ఈ చుట్టాలందరూ మనీ ఇవ్వలేదు, రిటర్న్ ఎవరు? అంటే అమ్మ అడిగింది, ఇస్తాం అన్నారు. నాకు అదృష్టం ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ గా మా హస్బెండ్ మా నాన్న ఎలా చూసుకుంటారో అలాగే చూసుకుంటారు. సో మళ్ళీ మీ నాన్నగారు వచ్చి ఒకసారి నీ ముందు నుంచుంటే ఏం మాట్లాడతావు ఆయనతో? అస్సలు మమ్మల్ని వదిలి తిరిగి వెళ్ళకూడదని కోరుకుంటా. మీరు శాంతిస్తాం, మా అమ్మ ఇక్కడే ఉన్నారు, చూపించాలని. అమ్మనా? పిలవండి. మీ పేరేంటమ్మా? నా పేరు చిన్ని. సెకండ్ డాటర్, మీరు లాస్ట్. సో మీ ఇంట్లో 3 అమ్మాయిలే కాబట్టి, అబ్బాయి లేడు కాబట్టి ఇప్పుడు నేనున్నా. సో అమ్మ నువ్వు ఇక్కడే ఉండు. మా కర్నూలులో సత్యభామలు ఒక రౌండ్ కోసం చాలా వెయిట్ చేస్తారండి. ఎందుకంటే ఆ రౌండ్ లో చాలా ఇరగదీసేసి గేమ్లు ఆడేయచ్చు అని. అదే మన 3rd రౌండ్. ఓ శివంగి. సెటప్ రెడీ, మా బామలు రెడీ. మరి ఎవరు ఈ గేమ్ లో సత్యభామలుగా ఓ శివంగిగా వస్తారో కాసేపట్లో తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని బెలూన్స్ ఉన్నాయి, ఇక్కడ కొన్ని బెలూన్స్ ఉన్నాయి. సో 1 minute టైం ఇస్తా. మీరు ఏదైనా ఒక బెలూన్ తీసి ఊది ఆ ఊదినప్పుడే అది పేలిపోవాలి. 1 minute లో ఎవరు ఎక్కువ బెలూన్స్ ఊదుతూ పేల్చేస్తారో గిఫ్ట్ గెలుచుకుంటారు. కమాన్. పేరేంటి? ప్రియాంక. ఎన్ని ఊదేద్దాం మనం? ఒక 3. 3యా? కానీ
లాస్ట్ 10 seconds. Five, 4, 3, 2, 1, start. 2000 పలగొట్టడం చాలా గ్రేట్. చూద్దాం మరి మిగతా వాళ్ళు ఇంకా ఓసెవెంగిల్ అయితే కష్టం అవుద్ది అంతే. ఓకే, మీ పేరు? సుప్రియ. సో మన టార్గెట్ 3. ఎస్, రెడీ. కమాన్ కమాన్. Five, 4, 3, 2, 1, మూడు మొత్తానికి పేలగొట్టింది. మూడోది గట్టిగా నొక్కేసి గోల్తే ఏమన్నా కొట్టేసిందా ఏంటి? కాదా? ఓకే, సూపర్. చలో, పేరేంటి? లావణ్య. లావణ్య. రెడీ, గో. Come on. 8, 7, 6, 5, 4, 3, 2, 1. 3 ఒప్పుకుందాం, చాలా కష్టపడి -1కి వెళ్ళాం అంతే. ఓకే, లావణ్య 3, సుప్రియ 3. ఓకే ఓకే, సుప్రియ అండ్ లావణ్య 3 బెలూన్స్ ఊదేసి పగలగొట్టేసి టాప్ లో ఉన్నారు. వాళ్ళు విన్ అయ్యారు. ఓకే, సో వాళ్ళ గిఫ్ట్ ఉంటుంది డెఫినెట్ గా. అండ్ ఇంకా నేను 4 ఊదుతా. 1 minute లో వీళ్ళకంటే ఒక్కటైనా ఎక్కువగా ఊదగలిగినాడు. మీ పేరు? తేజ. తేజ. రెడీ, 3, 2, 1, గో. ఊదు ఊదు ఊదు. ఊదడానికి ఏమైంది? Five, 4, 3, 2, 1, 0. -1, -2, -3. Fast, fast. -4. సూపర్. 4 సెకండ్లు ఏముంది లేదు, అయిపోద్ది కాబట్టి ఎరగ తీసేసావు. కంగ్రాచులేషన్ సుప్రియ, కంగ్రాచులేషన్స్. అంబికా దర్బార్ బతివారి గిఫ్ట్ హ్యాంపర్. కంగ్రాచులేషన్స్ అంబికా దర్బార్ బతివారి నుంచి గిఫ్ట్ హ్యాంపర్. అలాగే సో పోటీగా వచ్చి 4 సెకండ్స్ ఎక్కువైనా పర్వాలేదు, నేను తగ్గను అని 4 బెలూన్లు ఊదేసి భారీ గిఫ్ట్ అలుచుకుంటున్నారు. డిన్నర్ సెట్. కంగ్రాచులేషన్.
నేను మీకు కొన్ని అగరత్తులు స్మెల్ చూపిస్తాను. ఆ అగరత్తులో ఏమేం ఫ్లేవర్స్ ఉన్నాయి అనేది మీరు చెప్పగలగాలి. ఓకే, పట్టుకొని మీ చేతితో పట్టుకొని చెప్పండి. సో ఇందులో తులసి, గులాబీ, లవంగము సువాసన బాగా తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ మా మీరు చెప్పినట్టు అంబికా దర్బార్ బత్తిలో తులసి, గులాబీ, లవంగంతో పాటు లవణం, జవ్వాడ, బొగాడు, అగరు చెక్క, ఒట్టివేళ్లు వంటి వనమూలికలతో పాటు ఎన్నో హోమ ద్రవ్యాలు కూడా ఉన్నాయి. అందుకే భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. అమ్మను మర్చిపోలేము, అంబికాను మర్చిపోలేము. సూపర్. మన ఫ్యామిలీలో మనం అందరం కలిసి మనసులో ఉన్న ఆ బాధను షేర్ చేసుకోవడానికి వచ్చిన ఆ రౌండ్ పేరే మనసులో మాట. తన మనసులో మాటని మనందరితో షేర్ చేసుకోవడానికి మన ముందుకు వస్తున్నారు స్వాతి గారు. స్వాతి గారు ఎలా ఉన్నారు మా? బాగున్నాను సార్. ఏమైంది అసలు? నేను ఒక్కదాన్ని, మా అన్నయ్య వాళ్ళు ముగ్గురు. ఊర్లో అందరు వచ్చి అసలు ఆడపిల్లకి ఆటలు అవసరమా అని అన్నారు. ఆడపిల్ల అయితే ఆటలు ఆడకూడదా అని మా నాన్న తిరిగి వాళ్ళు అన్నారు. ఇట్లా ఈ ఊర్లో ఆడపిల్లలు ఆడకూడదా ఆటలు, వేరే ఊరికి వెళ్ళి షార్ట్లు, టీ షర్ట్లు అట్లాంటివి వేసుకొని ఆడుకోవడం అది మంచి పద్ధతి కాదు అన్నారు. నువ్వు వేరే వాళ్ళు మాటలు ఎప్పుడు పట్టించుకోవద్దు, నీ మాటే నువ్వు అనుకో, ఏదైనా కానీ మనం గెలిచి చూపిస్తేనే తెలుస్తుంది అందరికీ అన్నారు. సరే ఆ రోజు అలా అన్నారు కదా అని నాన్న నాకు ఆటలు అంటే ఇష్టము అన్నారు. సరే నేను దగ్గరుండి అన్ని చోటలకి తీసుకెళ్లి మిమ్మల్ని ఆటలు ఆడిపిస్తాను అని చెప్పి నేను ఆడపిల్లనైనా సరే తీసుకెళ్లి ఫస్ట్ గ్రామ స్థాయిలో ఆడిపించారు. మీరు స్పోర్ట్స్ ఉమెన్? అవును సార్. ఏ గేమ్? కబడ్డీ సార్. కబడ్డీ మా నాన్నే నేర్పించేటోడు బాగా. అయితే ఇంతవరకు బాగానే ఆడుతూనే వచ్చాను సార్. గ్రామ స్థాయి నుంచి డివిజన్కి, డివిజన్ నుంచి మండలంకి, తర్వాత డిస్టిక్కి. డిస్టిక్ వచ్చిన తర్వాత కూడా అన్నారు అయితే ట్రైన్లో వెళ్ళాలి. రాత్రి చెప్పారు మీ అమ్మాయి ఇలా జిల్లాకి సెలెక్ట్ అయ్యింది, మరి మీ ఇష్టం, పంపిస్తానంటే పంపించండి లేకుంటే లేదు. ఉదయం 5 గంటలకి ట్రైన్ ఉంది అంటే మా నాన్న ఎద్దుల బండి కట్టుకుని పోయి నన్ను ట్రైన్ స్టేషన్ దగ్గరికి తీసుకెళ్లారు. సరే అవన్నీ గుర్తు పెట్టుకొని అక్కడ గెలిస్తే మా ఊర్లో టీ కొట్టు ఉంటుంది, అక్కడ ఒకటే పేపర్ వస్తుంది. ఆ పేపర్లో నా ఫోటో పడింది. అప్పుడు మా నాన్న అందరికి ఆడపిల్ల ఆడపిల్ల అన్నారు కదా, మన ఊరికి చూడండి ఎలా ఫోటో తీసుకొచ్చింది. కాబట్టి మన ఊర్లో అందరూ ఆడండి, తప్పేం లేదు, ఎవరైనా ఆటలకి సమానం అని చెప్పారు. ఆ రోజు మీరు పేరు నిలబెట్టుకున్నారమ్మా, బాగా చేశారు అని చెప్పేసి అక్కడి నుంచి నేను రాష్ట్ర స్థాయి మధ్యప్రదేశ్కి సెలెక్ట్ అయ్యాను సార్. అయితే నా కళ నెరవేరకూడదని అనుకున్నట్టున్నాడు ఆ దేవుడు. డిస్ట్రిక్ట్ లెవెల్లో అయిపోయిన తర్వాత మా నాన్నకు జాండీస్ వచ్చాయి. జాండీస్ వచ్చిన తర్వాత కోమలకి వెళ్ళిపోయాడు. సరే నాన్న కోరిక ఎప్పటికైనా నెరవేర్చాలి కదా అని చెప్పేసి సార్కి సార్ నేను వస్తాను అని బ్యాగ్ సర్దేసుకున్నాను. బ్యాగ్ సర్దేసుకున్నాక రాత్రి 12 గంటలకు మా నాన్న శవం అంబులెన్స్ లో ఇంటికి వచ్చింది. అప్పటి నుంచి నేను ఎప్పుడు ఆడాలన్నా మా నాన్నే గుర్తుకొస్తారు. కాదు, నాన్నగారు చనిపోయే ఆ సిచ్యువేషన్ వల్ల అప్పుడు ఆ రౌండ్ కి అయితే వెళ్ళలేకపోయారు. తర్వాత ఇంకా వెళ్ళాలని లేదు సార్, ఒకటేసారి సెలక్షన్ నుంచి జరిగేది సార్. ఇంకా మళ్ళీ ఆ ఛాన్స్ రాలేదు సార్. ఇంకా రీసెంట్ గా నేను ఒక మామూలుగా జర్నీలో ఒక అమ్మాయి బ్యాగ్ పోట్టుకున్నా, అది ఇది స్పోర్ట్స్ పోయింది అని చెప్పింది సార్. నేను మా ఫ్రెండ్ కూడా కలిసి స్పోర్ట్స్ అనే మాట వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని ఎప్పటికైనా గెలిపించాలని చెప్పి అవన్నీ సర్టిఫికేట్స్ మేము రికవర్ చేసి మీకు ఇస్తాము, నువ్వు వెళ్ళి తప్పకుండా గేమ్స్ ఆడమ్మా అని చెప్పి పంపించాం సార్. సో నాన్నగారు మిమ్మల్ని ఒక పొజిషన్ లో చూడాలనుకున్నారు, ఆ పొజిషన్ కి మీరు వెళ్ళలేకపోయినా వేరే వాళ్ళు ఆ పొజిషన్ కి వెళ్ళడానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు అంటే అది నిజంగా ఒక అమ్మాయిగా మీకు గ్రేట్. అండ్ ఆయన అక్కడి నుంచి చూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతారు. ఎందుకంటే నా కూతురు నేను సడన్ గా అలా అవడం వల్ల నెక్స్ట్ స్పోర్ట్స్ కి వెళ్ళలేకపోయింది, బట్ తనైతే అందరికీ మా నాన్న నింటే గెలిచేదానికి కదా సార్, తప్పకుండా మా నాన్న ఆశ నెరవేర్చేదాన్ని. సో పెళ్ళైన తర్వాత ఇంకా స్పోర్ట్స్ చెప్పాను సార్, హస్బెండ్ చెప్పాను, ఓకే తప్పకుండా ఆడు అని, ఎక్కడైనా గేమ్స్ ఉన్నా సరే వెళ్ళు, నువ్వు ఆడు, నీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఏమన్నాను, వెళ్ళి ఆడండి గెలవండి అంటుంటాడు సార్. అలాగే మా చిన్న అబ్బాయి కూడా అప్పుడప్పుడు అంటుండే అమ్మ కబడ్డీ ఆడదామా అని, మా నాన్న అంటుండే కబడ్డీ ఆడదామా అమ్మ అని. పెద్ద అబ్బాయి నీ కంపల్సరీ కబడ్డీలో ప్రో కబడ్డీలోకి పంపించాలని నా కోరిక సార్, అది నేను నెరవేరుస్తాను తప్పకుండా. ఒక గేమ్ ఆడితే నీకు పథకం ఇస్తారు, నువ్వు పుట్టింటికి వచ్చావు కాబట్టి నిన్ను సారీ సీరా ఇచ్చే పంపించాలి.